ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ శ్రావణి. నకరికల్లులో ఘనంగా యాంటీ డ్రగ్స్ దినోత్సవం, విద్యార్థులకు అవగాహన నిర్వహించిన సిడిపిఓ శ్రీలత. అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం సందర్భంగా యువతకు, ముఖ్యంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే తీవ్ర పరిణామాలపై అవగాహన. యువత డ్రగ్స్, గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. చాలా మంది యువత డ్రగ్స్ కు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, తద్వారా చెడు మార్గాల వైపు వెళ్తున్నారని, విద్యార్థులు ఇలాంటి తప్పులు చేయకూడదని, వారి భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని సిడిపిఓ శ్రీలత సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా డ్రగ్స్ నియంత్రణకు తీవ్రంగా కృషి చేస్తుందని, యువత జీవితాలు బాగుపడాలంటే చెడు వ్యసనాలకు దూరంగా ఉండడమే ఏకైక మార్గమని తహసీల్దార్ పుల్లారావు స్పష్టం చేశారు. ఈ అవగాహన సదస్సు నకరికల్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద ర్యాలీ, మానవహారం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి తహసీల్దారు పుల్లారావు, ఎంపీడీఓ కాశయ్య, ఈఓ శివప్రసాద్ హాజరు అయ్యారు. ఈ సమావేశంలో సిడిపిఓ శ్రీలత, అంగన్వాడీ సూపర్ వైజర్ రమీజూన్, అంగన్వాడీ టీచర్లు, మండల ప్రజా పరిషత్ సిబ్బంది, ఏఓ శ్రీనివాసరావు, ప్రసాద్, కరీముల్లా, యాపో ప్రసాద్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, డిటి కొండారెడ్డి, పోలీసులు, ఉపాధ్యాయులు తదితరులు హాజరయ్యారు. आप लोग